నమస్తే వెల్కమ్ టు స్వతంత్రన్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ రెండు రాష్ట్రాలు రెండు కళ్ళ లాంటివి తెలంగాణపై ఫోకస్ పెట్టిన చంద్రబాబు జిల్లాల పర్యటనకు రేవంత్ శ్రీకారం ఈ నెల 9న మహబూబ్ నగర్ కు సీఎం రైతులను ఆత్మహత్యలకు ఉసుగొలిపారని వదిలిపెట్టాం ప్రభాకర్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందన్న భట్టి కేంద్ర ప్రమేయం లేకుండా చర్చలు జరిగితే ప్రయోజనమేంటి సీఎంల భేటీపై మార్గాన్ని భారత్ కీలక కామెంట్ కేవపాటి పబ్ లో సంచలన విషయాలు 26 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు గుర్తింపు గోల్కొండలో ఆషాఢ బోనాల సందడి అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్న భక్తులు ఎన్టీఆర్ జిల్లాలో ప్రమాదం సంభవించింది జగ్గయ్యపేట రూరల్ మండలం బూదవాడలో అల్ట్రాటెక్ సిమెంట్ కర్మాగారంలో బాయిలర్ పేలుతో ప్రమాదం జరిగింది ఘటనలో 10 మందికి పైగా కార్మికులకు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు క్షతగాత్రులను బీహార్ యూపీ మధ్యప్రదేశ్ వాసులుగా గుర్తించారు జగ్గయ్యపేట విజయవాడ ఆసుపత్రిలో వారికి చికిత్స అందిస్తున్నారు ఎన్టీఆర్ జిల్లాలో ప్రమాదం సంభవించింది జగ్గయ్యపేట రూరల్ మండలం బుధవాడలో అల్ట్రాటెక్ సిమెంట్ కర్మాగారంలో బాయిలర్ పేలుతో ప్రమాదం జరిగింది ఘటనలో 10 మందికి పైగా కార్మికులకు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు క్షతగాత్రులు బీహార్ యూపీ మధ్యప్రదేశ్ వాసులుగా గుర్తించారు జగ్గయ్యపేట విజయవాడ ఆసుపత్రిలో వారికి చికిత్స అందిస్తున్నారు ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి సంతోష్ ఫోన్ ద్వారా అందిస్తారు సంతోష్ ఎన్టీఆర్ జిల్లాలో ప్రమాదం సంభవించింది జగ్గయ్యపేట రూరల్ మండలం బుధవాడలో అల్ట్రాటెక్ సిమెంట్ కర్మాగారంలో బాయిలర్ పేలుతో ప్రమాదం జరిగింది ఘటనలో 10 మందికి పైగా కార్మికులకు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు ఇక క్షతగాత్రులను బీహార్ యూపీ మధ్యప్రదేశ్ వాసులుగా గుర్తించారు జగ్గయ్యపేట విజయవాడ ఆసుపత్రిలో వారికి చికిత్స అందిస్తున్నారు ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి సంతోష్ ఫోన్ ద్వారా అందిస్తారు సంతోష్ చెప్పండి ప్రమాదానికి గల కారణాలేంటి భార్గవి అల్ట్రాటెక్ సిమెంట్ కర్మాగారంలో అయితే కనుక ప్రమాదం చోటు చేసుకుందని చెప్పుకోవాలి ఏదైతే ఈ రోజు బాయిలర్ పేలి అయితే కనుక ఇక 14 మంది వరకు కూడా ఈ యొక్క కార్మికులు అనేది కూడా గాయపడటం కూడా జరిగింది. తీవ్ర గాయాలైనటువంటి దాదాపు 4 కార్మికులు అయితే కనుక ఇటు పుటావుట్న విజయవాడకి అయితే కనుక పంపించడం కూడా జరిగింది. ఇటు మణిపాల్ హాస్పిటల్తో పాటు ఆంధ్ర హాస్పిటల్కి అయితే కనుక ఈ యొక్క చికిత్స నిమిత్తం అయితే కనుక ఇటు పంపించడం కూడా జరిగింది. అయితే ముఖ్యంగా ఈ ప్రమాదం
ప్రమాదంలో గాయపడినటువంటి వ్యక్తులందరూ కూడా ఇతర రాష్ట్రాలకి సంబంధించినటువంటి వ్యక్తులుగా అయితే కనుక చెప్పడం జరిగింది. ఏదైతే ఈ అల్ట్రాటెక్ ఈ కర్మాగారం ఏదైతే ఉందో ఈ కర్మాగారంలో అక్కడ ఉన్నటువంటి ప్రధానంగా చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క గ్రామస్తులందరూ కూడా పెద్ద ఎత్తున అయితే ఆందోళన చేపట్టడం కూడా జరిగింది. ఎందుకంటే ఈ యొక్క ప్రమాదం తీవ్ర స్థాయిలో జరగడంతో ఇక గ్రామస్తులందరూ కూడా ఆందోళన దిగడంతో వెంటనే ఇక పోలీసులు స్పందించి ఆ యొక్క కర్మాగారానికి చేరుకోవడం కూడా జరిగింది. అసలు దీనికి సంబంధించినటువంటి ఎటువంటి ప్రమాణాలు పాటిస్తున్నారు అన్న దానిపై అయితే కనుక పూర్తి స్థాయిలో ఇటు పోలీసులు విచారణ చేపట్టడం కూడా జరిగింది. దాదాపు 14 మంది వరకు కూడా ఇటు తీవ్రంగా గాయపడిన పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి. ఏదేమైనప్పటికీ ఈ యొక్క ప్రమాదం అనేది కూడా ఎక్కువగా సంభవించడంతో ఇక పూర్తి స్థాయిలో వారికి మెరుగైన చికిత్స అందించడం కోసం ఇక విజయవాడ ఆసుపత్రికి పంపించడం కూడా జరిగింది. అయితే ప్రథమ చికిత్స ప్రధానంగా అయితే కనుక జగ్గయ్యపేటలో అనంతరం కూడా ఇక మెరుగైన చికిత్స కోసం విజయవాడకు పంపించడం జరిగింది. అయితే అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా ఈ యొక్క సిమెంట్ అల్ట్రాటెక్ సిమెంట్ కర్మాగారాన్ని మూసివేయాలంటూ కూడా పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేస్తూ ఉన్న పరిస్థితులు కూడా ఏర్పడతా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఇటువంటి కర్మాగారాల్లో ఇటువంటి ప్రమాదవశాత్తు జరిగినటువంటి ప్రమాదాలను అరికట్టే విధంగా కూడా ఏదైతే ఈ యొక్క సిమెంట్ కర్మాగారాలు ప్రమాణాలు అనేది కూడా పాటించాలి అంటూ కూడా పెద్ద ఎత్తున అయితే కనుక నిరసనలు తెలియజేసిన పరిస్థితులు కూడా ఏర్పడతా ఉన్నాయి. భార్గవి. రైట్, థ్యాంక్ యూ సంతోష్. आराम से स्किन मत निकलने दीजिए। कुछ बात नहीं, स्किन मत। పల్నాడు జిల్లా మాచల నియోజకవర్గంలో నాటు బాంబు పేలుడు కలకలం రేపింది. దుర్గి మండలం జంగమేశ్వరపాడు గ్రామ శివార్లో పొలాలకు ఆనుకొని ఉన్న కంచెలో నాటు బాంబు పేలింది. పెద్ద శబ్దం రావడంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. పల్నాడు జిల్లా మాచల నియోజకవర్గంలో నాటు బాంబు పేలుడు కలకలం రేపింది. దుర్గి మండలం జంగమేశ్వర పాడు గ్రామంలో పొలాలు ఆనుకొని ఉన్న కంచెలో నాటు బాంబు పేలింది. పెద్ద శబ్దం రావడంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. తెలుగు రాష్ట్రాల మధ్య ఐకమత్యం ఉండాల్సిన అవసరం ఉందని టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఏపీ తెలంగాణ అభివృద్ధి టీడీపీ ధ్యేయమని స్పష్టం చేశారు. ఇరు రాష్ట్రాల మధ్య వివాదం ఉంటే నష్టాలే ఎక్కువ అని అన్నారు. ఇచ్చిపుచ్చుకునే ధోరణితోనే సమస్యలు పరిష్కారం అవుతాయని చంద్రబాబు అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్, ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వాలు ఉన్నాయన్నారు. సిద్ధాంతపరంగా ఆలోచనలు వేరుగా ఉన్నప్పటికీ తెలుగు జాతి ప్రయోజనాల కోసం కలిసి పనిచేస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. జైల్లో పెట్టారు ఏ కారణం లేకుండా. కానీ ఆ రోజు హైదరాబాద్ లో మీరు చూపించిన చొరవ నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను.
ఇప్పుడు సెంటర్ లో గాని అదే మాదిరిగా గచ్చిబౌలిలో మీటింగ్ పెడితే రెచ్చిపోయిన ఉత్సాహంతో నాయకులు లేకపోయినా మేమే నాయకులని చెప్పి లక్షల మంది వచ్చారంటే అది నా జీవితంలో ఎప్పుడూ జైల్లో ఉండి చూసి నేను చేసిన పనికి నేను చేసిన అభివృద్ధి గుర్తుపెట్టుకుని నాకు సంఘీభావాన్ని తెలియజేశారంటే ఆ రోజే నేను అనుకున్నా నా జన్మ చరితార్థకమని. ఇక్కడే కాదు ప్రపంచం మొత్తం 70-80 దేశాలు తెలుగు వారు అక్కడికి వెళ్ళి 53 రోజులు రోడ్డెక్కి నిరసనలు తెలియజేశారు. ఇది మరిచిపోలేని అనుభవం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. 2 రాష్ట్రాల మధ్య కొన్ని సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యల్ని పరిష్కారం చేద్దాం, నేను వచ్చి మిమ్మల్ని కలుస్తానని నేనే చొరవ తీసుకున్నాను. దానికి తెలంగాణ ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. అందుకు ఈ సభ ద్వారా కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకు ఆంధ్రప్రదేశ్ అని తెలంగాణని కాకుండా 2 రాష్ట్రాల ప్రయోజనాలు తెలుగు జాతి ప్రయోజనాలు కాపాడడానికి ముందరుంటాను. కొంతమంది ఆలోచిస్తున్నారు గొడవలు పెట్టుకుంటే సమస్యల పరిష్కారం అవుతాయని. గొడవలు పెట్టుకుంటే నీళ్లు రావు, సమస్యల పరిష్కారం కావు, అభివృద్ధి జరగదు, దానివల్ల లాభం కంటే ఎక్కువ నష్టం వస్తుంది. ఆ విధంగా కాకుండా ఎక్కడికక్కడ సానుకూలంగా చర్చల ద్వారా ఏదైనా సమస్యలుంటే పరిష్కారం చేసుకుని ముందుకు పోవడంలో 2 రాష్ట్రాలు కూడా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. 2 రాష్ట్రాల మధ్య కొన్ని సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యల్ని పరిష్కారం చేద్దాం. హైదరాబాద్లో 2 ముఖ్యమంత్రుల భేటీపై వైసీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రమేయం లేకుండా 2 ముఖ్యమంత్రులు చర్చించుకుంటే ప్రయోజనం ఏంటని ప్రశ్నించారు. తెలంగాణ నుంచి డిప్యూటీ సీఎం భట్టి పాల్గొన్నారని, ఏపీ నుంచి పవన్ కళ్యాణ్ ఎందుకు రాలేదని నిలదీశారు. మరి వీళ్ళు టైం ఫ్రేమ్ పెట్టారు, 14 రోజులు టైం ఫ్రేమ్. సిఎస్ లెవెల్లో కాకపోతే మంత్రుల లెవెల్ అన్నారు, మంత్రుల లెవెల్ కాకపోతే ముఖ్యమంత్రుల లెవెల్ అన్నారు. నాకేదో ఒకటి అర్థం కాని అంశం ఏంటంటే ఇది చాలా జటిలమైన సమస్య. ఈ జటిలమైన సమస్య హై లెవెల్ కమిటీలోనే జరగాల. ఏదో 2 ముఖ్యమంత్రులు కూర్చున్నారు ఇది పరిష్కరించుకుందామంటే జరగదు. ఎందుచేతంటే కేంద్ర పెద్దలు కూడా దీనిపైన కూర్చుని, ఎందుకంటే విభజన చేసిందే కేంద్ర ప్రభుత్వం. మరి ఆల్రెడీ ఒక కమిటీ ఉన్నప్పుడు మళ్ళీ కొత్త కమిటీ వేయడం ఏంటనేది ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. అంటే ఇది కాలయాపన చేయడానికా? ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం ఉంటేనే కదా ఇవన్నీ కూడా విభజనకు సంబంధించి. ఎందుకంటే ఏ రాష్ట్రానికి సంబంధించి ఆ రాష్ట్రంలో ప్రెషర్స్ ఉంటాయి. ఎందుకంటే తెలంగాణ ప్రజలు అనుకోవచ్చు ఏమన్నా ఆంధ్రాకి ఇస్తా ఉంటే ఈయన ఆంధ్రాకి దోషపెడుతున్నాడు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా అది అనుకుంటారు. మరి అలాంటిది మధ్యవర్తిత్వం కింద ఉన్న కేంద్ర ప్రభుత్వము ఆ షీలా బేడి కమిటీని ఎందుకు విస్మరించారనే అంశాన్ని ఇవాళ లేవనెత్తుతూ ఉన్నారు. మరి ఇవాళ ఇన్ని ఆస్తులు ఆంధ్రప్రదేశ్కి రావాల్సినవి ఉన్నాయి. మరి వీళ్ళు టైం ఫ్రేమ్ పెట్టారు, 14 రోజులు టైం ఫ్రేము. సిఎస్ లెవెల్లో కాకపోతే మంత్రుల లెవెల్ అన్నారు, మంత్రుల లెవెల్ కాకపోతే ముఖ్యమంత్రుల లెవెల్ అన్నారు. నాకేదో ఒకటి అర్థం కాని అంశం ఏంటంటే ఇది చాలా జటిలమైన సమస్య. ఈ జటిలమైన సమస్య హై లెవెల్ కమిటీలోనే జరగాలి. మానవ సేవే మాధవ సేవ అనే సూక్తితో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అందరిదని తెలిపారు. హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియం వద్ద ఇస్కాన్ టెంపుల్ ఆధ్వర్యంలో నిర్వహించిన జగన్నాథ యాత్రను సీఎం రేవంత్ ప్రారంభించారు. అనంతరం స్వామివారికి హారతిచ్చి పూజలు నిర్వహించారు. షన్నో మిత్రస్యం వరుణః షన్నో భవత్పర్యమా త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి అదో అవతు మాం అవతు అక్షత తీసుకో. సర్వమతాలకు ప్రాధాన్యమిస్తామన్న సీఎం రేవంత్ అన్ని మతాలకు చెందిన భక్తులకు తగిన సౌకర్యాలు కల్పించడం తమ బాధ్యతని అన్నారు. రాష్ట్రం శాంతి సౌకర్యాలతో సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. జగన్నాథుడి శోభాయాత్రను
మన రాష్ట్రంలో తెలంగాణలో హైదరాబాద్ నగరంలో కార్యక్రమాన్ని తీసుకోవడాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్వాగతిస్తున్నది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ మనస్ఫూర్తిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈ ప్రభుత్వం అందరిది. ఒక మంచి సందేశాన్ని ఇచ్చే సందర్భం అవసరమని ప్రభుత్వం భావించి నేనే స్వయంగా నాతో పాటు మా రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారు, మా మాజీ పార్లమెంట్ సభ్యులు అంజన్ కుమార్ యాదవ్ గారు, అదేవిధంగా మా జిల్లా పార్టీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి గారు, మిగతా వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మా ప్రభుత్వం ఎప్పుడూ ఇట్లాంటి మంచి కార్యక్రమాలకు అండగా నిలబడుతుంది, ప్రోత్సహిస్తుంది, అన్ని రకాలుగా సహకరిస్తుందని తెలియజేస్తూ మరొక్కసారి భక్తులందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ జగన్నాథుడి శోభాయాత్రను మన రాష్ట్రంలో తెలంగాణలో హైదరాబాద్ నగరంలో కార్యక్రమాన్ని తీసుకోవడాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్వాగతిస్తున్నది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ మనస్ఫూర్తిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈ ప్రభుత్వం అందరిది. ఒక మంచి సందేశాన్ని ఇచ్చే సందర్భం. రైతు ప్రభాకర్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు డిప్యూటీ సీఎం భట్టి. ఇటీవల ఆత్మహత్య చేసుకున్న ప్రభాకర్ కుటుంబాన్ని భట్టి పరామర్శించారు. రైతులను ఆత్మహత్యకు ఉసిగొల్పేవారని వదిలిపెట్టే ప్రసక్తి లేదని హెచ్చరించారు. రైతులు ఆత్మహత్యలకు పాల్పడవద్దని భట్టి స్పష్టం చేశారు. అక్కడ ఉన్నటువంటి చేపల సొసైటీ వాళ్ళ సంబంధించి తన భూమిని వేసినటువంటి మెరకని తొలగించారని చెప్పి మనస్తాపానికి గురై తను ఆత్మహత్య చేసుకున్నట్టుగా మీడియా ద్వారా తెలుస్తాను. తండ్రి గారితో మాట్లాడారు, ఆయన శ్రీమతితో మాట్లాడారు, పిల్లలతో మాట్లాడారు. జరిగిన సంఘటన చాలా బాధాకరం. ప్రాణం చాలా విలువైంది. ఎంత పెద్ద సమస్యలు ఉన్నా ఎక్కడో దగ్గర పరిష్కార మార్గం చూసుకుని బతకడం కోసం ప్రయత్నం చేస్తాం. ఎవరు ఇటువంటి చర్యలకు పాల్పడవద్దని చెప్పి నేను ముందుగా విజ్ఞప్తి చేస్తాను. ఇతను ఆత్మహత్యను పురుగొల్పి దానికి దారి తీసిన పరిస్థితులు కల్పించిన వ్యక్తులు ఎవరైనా సరే, ఎంత పెద్దవాళ్ళైనా సరే, నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేసి బాధ్యులైనటువంటి వారిపైన చట్టపరంగా చర్యలు తీసుకునేటట్టుగా పూర్తి స్థాయిలో సంబంధిత పోలీసు అధికారులందరికీ ఆదేశాలు ఉంటుంది. మెదక్ ప్రజలు తనకు సేవ చేసే అవకాశం కల్పించారని, వారి నమ్మకాన్ని వమ్ము చేయనని అన్నారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. సంగారెడ్డి జిల్లా పటాన్చెర్ మహంకాళి ఆలయం నుంచి విజయవాడ దుర్గమ్మ దేవాలయం వరకు రఘునందన్ అభిమానం సంతోష్ గౌడ్ చేపట్టిన పాదయాత్రను ప్రారంభించారు రఘునందన్ రావు. కాగా ఎంపీగా రఘునందన్ గెలిస్తే పాదయాత్రగా దుర్గమ్మను దర్శించుకుంటానని కోరుకోవటంతో మొక్కు తీర్చుకునే క్రమంలో పాదయాత్ర చేపట్టారు సంతోష్ గౌడ్. अंदर फोटो दी తీసుకోలే వరకు ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో వ్యవస్థలను స్థాపించి ఉద్యోగ అవకాశాలకు టీడీపీ ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. విజయవాడలో జరిగిన ఆత్మీయ సమావేశ కార్యక్రమానికి హాజరైన ఆయన కూటమి విజయంతో పవన్ కళ్యాణ్ ప్రముఖ పాత్ర వహించారని కొనియాడారు. రాష్ట్ర అభివృద్ధిని కోరుకునే ప్రజలందరూ టీడీపీకి పట్టం కట్టారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలతో పాటు పలువురు టీడీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. నాకు గౌరవించిన పేరు పేరున అందరూ కూడా నాకు నమస్కారాలు తెలియజేస్తూ, రాధా మాధవన్ ఈ అపార్ట్మెంట్లో మా తమ్ముడు సతీష్ గారు ఉండటం నాకు ఇంత గౌరవం కలిగిందని నేను అనుకుంటాను. 4 పర్యాయాలు ఇక్కడికి వచ్చి ఎలక్షన్ మొదలయ్యే ముందు, ఎలక్షన్ సమయంలో, మరలా ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు మీ అందరి మధ్యలో మాకు పొందిన అభిమానం కానివ్వండి, సపోర్ట్ కానివ్వండి జీవితంలో మర్చిపోలేదు. రాబో కాలంలో
ప్రతి ఒక్కరు కూడా ఒకళ్ళొకళ్ళు సహకరించుకుంటూ ఈ రాష్ట్రంలో ఉద్యోగ కల్పన చేయాలని చెప్పి ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనే కార్యక్రమంతో ప్రతి ఒక్కరు కూడా నిరుద్యోగులుగా ఎవరు ఉండకూడదని చెప్పి అటు స్వయం ఉపాధిగా స్వయంగా సొంతంగా వ్యాపారం. చిత్తూరు జిల్లా పుంగనూరులో దుండగులు విధ్వంసం సృష్టించారు. రాత్రికి రాత్రే ఇండోర్ షటిల్ కోర్ట్ భవనాన్ని కూల్చేశారు. ఆదివారం ఉదయం క్రీడాకారులు వచ్చేసరికి స్టేడియం నేలమట్టం కావడం చూసి ఆందోళన చెందారు. దాదాపు 60 లక్షలు వెచ్చించి నిర్మించుకున్న షటిల్ కోర్టుకు కూల్చివేయటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలాన్ని మాజీ ఎంపీ రెడ్డప్ప పరిశీలించారు. ఇండోర్ స్టేడియాన్ని టీడీపీ నేతలే కూల్చారని వైసీపీ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా సోనాల ప్రభుత్వ పాఠశాల విద్యకు మారుపేరు. అన్ని వసతులు కల్పించి ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ఇక్కడ విద్యాబోధన సాగుతోంది. ప్రభుత్వ పాఠశాలలో చదవాలంటేనే భయపడుతున్న ఈ రోజుల్లో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో బోధన సాగుతుండటంతో ఇదే పాఠశాలకు పంపించేందుకు పోటీ పడుతున్నారు తల్లిదండ్రులు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. పేరు సోనాల గ్రామంలో ఉన్నటువంటి హై స్కూల్. ఇది 1961వ సంవత్సరంలో మొదటిసారిగా మొదటి బ్యాచ్ 62వ సంవత్సరం నుంచి ప్రారంభమైనటువంటి ప్రాథమిక జడ్పీ స్కూలు. చాలా క్రమశిక్షణతో ఉన్నటువంటి స్కూలు. ఇక్కడ సుమారుగా 500 నుంచి 600 మంది విద్యార్థులు ఇక్కడ విద్యను అభ్యసిస్తారు. ఇక్కడ ఈ పాఠశాలలో చదువుకున్నటువంటి ఎందరో స్టూడెంట్సు, గజిటెడ్ ఆఫీసర్సు, ఆ తర్వాత గ్రూప్ 1 క్యాడర్లో ఉన్నటువంటి మహోన్నతులను తయారు చేసినటువంటి ఈ పాఠశాలకు ఎంతో పేరుగాంచింది. ఈ పాఠశాల నుంచే చదువుకున్నటువంటి ప్రముఖ గ్రూప్ 1 పొజిషన్లో ఉండడం అనేటువంటిది ఈ యొక్క గ్రామానికే గర్వకారణం అని చెప్పుకోవచ్చు. ఈ పాఠశాలలో విద్యార్థులు క్రమశిక్షణకు మారుపేరు అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనము ఈ పాఠశాలలో ఉన్నటువంటి ఒక తరగతి గదిలో ఉన్నాము. ఇక్కడనే ఈ పాఠశాలలో చదివి విద్యను అభ్యసించి ఇదే పాఠశాలలో గురువుగా వచ్చినటువంటి మధుసూదన్ అనేటువంటి టీచరు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, మీకు ఈ పాఠశాలలో బోధించడం ఎలా అనిపిస్తుంది? నేను ఇటీవలే జరగడం జరిగింది. ఈ పదోన్నతిలో భాగంగా నాకు ఇదే పాఠశాలలో సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడిగా అవకాశం రావడం జరిగింది. నేను ఇదే పాఠశాలలో జెడ్పీఎస్ఎస్ సోనాల పాఠశాలలోనే 1992 ఎస్ఎస్సి బ్యాచ్ మాది. అది ఇదే పాఠశాలలో విద్యాభ్యాసం చేసుకొని ఇదే పాఠశాలలో బోధకుడిగా రావడం పట్ల నాకు చాలా ఆనందం, సంతోషం కలుగుతుంది. మా గ్రామము ఉద్యోగులకు పెట్టింది పేరుగా ఉంది. మా గ్రామం నుండి సుమారు 500 మంది వరకు ఉపాధ్యాయులు, ఉన్నత ఉద్యోగులు, గైటెడ్ ఆఫీసర్సు, లెక్చరర్సు, పోలీస్ డిపార్ట్మెంట్లో, పోస్టల్ డిపార్ట్మెంట్లో, వైద్య శాఖలో అన్ని డిపార్ట్మెంట్లలో కూడా పనిచేస్తూ వారు స్థిరపడడం జరిగింది. 1962లో ప్రధానంగా ఎస్ఎస్సి బ్యాచ్ మొదటి బ్యాచ్ ఈ సోనాల నుండి వెళ్ళడం జరిగింది. దాని తర్వాత పరంపర కొనసాగుతూ ఉండగా ఇప్పటికీ 62 బ్యాచ్లు కూడా పూర్తి చేసుకొని ఇది 63వ ఎస్ఎస్సి బ్యాచ్గా చెప్పవచ్చు. మరి మాకు ఇక్కడ అన్ని సకల సౌకర్యాలు కూడా విద్యార్థులకు సమకూరడం జరిగింది. మరి త్వరలో నూతన భవనం కూడా అందుబాటులోకి రాబోతుందని ఈ సందర్భంగా మేము తెలియజేసుకోవడం జరుగుతుంది. ఎన్నో ప్రైవేటు పాఠశాలలు ఉన్నప్పటికీ సోనాల హై స్కూల్ అనేటువంటిది చాలా పేరుగాంచిందని చెప్పుకోవచ్చు. ప్రైవేట్ స్కూళ్లను ఆశ్రయించకుండా గవర్నమెంట్ ప్రభుత్వ పాఠశాలకు వచ్చి స్టూడెంట్స్ చదువుకోవడం అనేటువంటిది రేర్గా ఉంటుంది. కానీ ఈ సోనాల పాఠశాలలో మాత్రం తప్పకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి 15 గ్రామాల వాళ్ళు 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఈ పాఠశాలలో ఉంటుంది. కాబట్టి 15 గ్రామాల నుంచి వచ్చేటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా ఇక్కడ చక్కగా విద్యలు అనేటువంటిది నేర్చుకొని మళ్ళీ పై చదువుల కొరకు వెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు ఒక స్టూడెంట్ ఉంది మనకు. అమ్మ చెప్పు, నీకు ఈ పాఠశాలలో చదవడం ఎలా అనిపిస్తుంది? ఈ పాఠశాలలో చదువుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ చదువుకున్న వాళ్ళందరూ పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నారు. మేము కూడా వాళ్ళలాగే మంచి స్థాయిలో ఉండాలని అనుకుంటున్నాం. మంచిగా చదువుకొని వాళ్ళలాగే ఉద్యోగాలు తెచ్చుకుంటామని అనుకుంటున్నాం.
మొత్తానికి ఈ పాఠశాలలో 29 మంది స్టాఫ్ ఇక్కడ పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పుతారు. సువిశాలమైనటువంటి వాతావరణంలో ఇటు చక్కగా సువిశాలమైనటువంటి గ్రౌండ్ అనేటువంటిది కనబడుతుంది. ఆ తర్వాత ముందు భాగంలో ఇటు గార్డెన్, పూల మొక్కలతో కూడినటువంటి గార్డెన్ అనేటువంటిది ఇక్కడ అగుపిస్తుంది. ఏ స్టూడెంట్ అన్నా కానీ చూడంగానే ఇక్కడ ఈ పాఠశాలలో తప్పకుండా చదవాలనేటువంటి మమకారం అనేటువంటిది ఎందరికో కలుగుతుంది. రీసెంట్గా ఈ విద్యా సంవత్సరం బోధించడానికి ఈ పాఠశాలకు వేరే పాఠశాల నుంచి ఇక్కడ బదిలీగా వచ్చినటువంటి ఒక ఉపాధ్యాయుడు ఉన్నాడు. సార్ చెప్పండి, ఈ స్కూల్ పట్ల మీకు ఏమనిపిస్తుంది? నా పేరు సురేష్. పూర్వం ఇంద్రవెల్లి జడ్పీఎస్ఎస్ పాఠశాల నుంచి వచ్చాను. ఎన్నో రోజులుగా ఇది అప్పుడప్పుడు పేపర్లలో చదువుతుంటాం. సొనాల పాఠశాల గొప్పతనం గురించి, ఇక్కడ చదివిన వాళ్ళు ఉన్నత స్థాయిలో ఉన్నారని చదువుతుంటాం. మాకు కూడా ఒక కళ ఉండేది, ఎప్పటికైనా సొనాల ఉన్నత పాఠశాలలో నా సేవలు అందించాలని. నేను ఇప్పుడు మొన్న పదోన్నతి మీద ఈ పాఠశాలకు వచ్చాను. ఇక్కడ వాతావరణం, ఈ పిల్లలు ఇది చూస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంది. చిన్న గ్రామం అయినప్పటికీ ఉన్నత స్థానంలో ఎందరో మంచి పొజిషన్లో, మంచి ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళు ఎందరో ఉన్నారు. సుమారుగా 500 మంది ఈ పాఠశాలలో చదివి ఉన్నత స్థాయిలో మంచి ప్రభుత్వ ఉద్యోగులలో, ఇంకా వివిధ రంగాల్లో కూడా మంచి సేవలు అందించేటువంటి వాళ్ళు ఉన్నారు. ఎన్ని పాఠశాలలో పనిచేసినా కూడా ఈ సొనాల హై స్కూల్లో పనిచేయడం అనేటువంటిది మా అదృష్టం అని చెప్పేసి భావిస్తున్నారు. హై స్కూల్ యొక్క పేరు నిలబడదామని చెప్తున్నారు. కెమెరామెన్ అశ్వక్తో గణేష్, స్వతంత్ర టీవీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపటి నుంచి ఉచిత ఇసుక విధానం అమల్లోకి రాబోతోంది. సీఎం చంద్రబాబు ఆదేశాలతో అధికార యంత్రాంగం కార్యాచరణను సిద్ధం చేసింది. ఇందులో భాగంగానే మొదట నిల్వ కేంద్రాలలో ఉన్న ఇసుక డంపుల నుంచి ఇసుకను అందజేయనున్నారు. నిర్వహణ ఖర్చులు సీనరేజ్ మాత్రమే వసూలు చేసి ప్రజలకు ఇసుకను అందజేయనున్నారు. అయితే ఉచిత ఇసుక విధానం అమలుకు సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. గుత్తేదారులు జీసీకేసీ ప్రతిమ ఇన్ఫ్రా వైదొలుగుతున్నట్లు సీఎస్ నీరబ్ కుమార్ స్పష్టం చేశారు. అయితే ఇసుక నిల్వలను కలెక్టర్లు స్వాధీనం చేసుకోవాలని సూచించారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 43 లక్షల టన్నుల నిల్వలు ఉన్నట్లు గనుల శాఖ అధికారులు వెల్లడించారు. అలాగే 3 నెలలకు 88 లక్షల టన్నులు, ఏడాదికి 3.20 కోట్ల టన్నుల ఇసుకకు డిమాండ్ ఉంటుందని అధికారులు తెలిపారు. నదుల్లో ఇసుక అక్రమ తవ్వకాలకు పాల్పడకుండా నిల్వ కేంద్రాల నుంచి తీసుకున్నది అక్రమంగా విక్రయాలు జరపకుండా ప్రత్యేక నిఘా ఉంచనున్నారు. నిల్వ కేంద్రం నుంచి తరలించే ఇసుకకు వే బిల్లులు జారీ చేస్తారు. సెక్యూరిటీ, స్టేషనరీ పత్రాలలో కూడిన వే బిల్లులను గనుల శాఖ ప్రధాన కార్యాలయం నుంచి అన్ని జిల్లాలకు పంపిస్తున్నారు. సీనరేజ్ కింద టన్నుకు 88 రూపాయలు తీసుకుంటారు. గుత్తేదారులు ఉన్న జేసీకేసీ ప్రతిమ సంస్థకు ఇసుక తవ్వకాలకు 30 రూపాయల చొప్పున వసూలు చేస్తారు. ఆషాఢమాస ప్రారంభంతో భాగ్యనగరంలో బోనాల సందడి నెలకొంది. గోల్కొండ జగదాంబ అమ్మవారికి తొలి బోనంతో బోనాల జాతర షురు అయింది. అత్యంత వైభవంగా కన్నుల పండుగగా సాగుతున్న ఈ ఉత్సవానికి హాజరవుతున్నారు మంత్రి కొండ సురేఖ. ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు, బంగారు బోనం సమర్పించారు. జరుగుతున్నటువంటి మొట్టమొదటి బోనాలు ఇవి దశాబ్ది బోనాలుగా చేసే అవకాశం రావడం మా అదృష్టంగా భావిస్తా ఉన్నాను. అందులో ఒక దేవాదాయ శాఖ మంత్రిగా
ఒక మహిళగా నాకు అవకాశం రావడం ఇంకా సంతోషంగా ఉంది. ఎటువంటి ఇబ్బందులు భక్తులకు రాకుండా సకల సౌకర్యాలు అరేంజ్ చేయడమే కాకుండా భక్తులు ప్రశాంతమైన వాతావరణంలో బోనాలు సమర్పించుకొని మరి ప్రశాంతంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇళ్లకు చేరేటువంటి కార్యక్రమంలో భాగంగా దఫాలుగా మరి అన్ని డిపార్ట్మెంట్స్ తోటి కూడా మేము మీటింగ్లు పెట్టడం జరిగింది. ముఖ్యంగా పోలీసు శాఖను ఆదేశించడం జరిగింది. ఎక్కడ చిన్న అవాంతరం కూడా జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది అని చెప్పి వారిని కోరడం జరిగింది. ప్రతిదీ కూడా వివరించి అధికారులకు చెప్పి బోనాలు సజావుగా జరిపించడానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తెలంగాణ మొట్టమొదట ఆషాఢ బోనాల శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్క భక్తులకు కూడా అన్ని సదుపాయాలు కలిగిస్తున్నామని మీ అందరికీ కూడా తెలుసు. ఇంతకు ముందే చాలా రివ్యూ మీటింగ్స్ లోపల కూడా మా మంత్రివర్యులు ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు కూడా అందరూ కూడా చెప్పడం జరిగింది. ఈ ప్రభుత్వం కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఫస్ట్ టైం మనకి గత ప్రభుత్వంలో 15 కోట్లు ఇస్తే ఈసారి 20 కోట్లు అంటే అదనపు 5 కోట్లు ఎక్కువగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించినందున ఆయనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరం కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అండ్ ఆల్సో భక్తులకు కూడా ఇక్కడ వచ్చిన భక్తులందరూ కూడా అంటే చాలా స్మూత్ గా అన్ని డిపార్ట్మెంట్లు సన్మయం చేసుకుంటూ ఇబ్బందులు కలగకుండా చూస్తామని ఈ వేడుకల్ని విజయవంతంగా నిర్వహించడానికి గత నెల రోజుల నుంచి దేవాదాయ శాఖ పక్షాన అన్ని రకాలుగా సమీక్ష సమావేశాలు, అధికారులకు సంబంధించిన సూచనలు, మార్గదర్శకత్వాలు ఇచ్చి ఈనాడు ప్రారంభమవుతున్న ఈ బోనాలు ప్రభుత్వ పరంగా అన్ని రకాల సహాయ సహకారాలు అందించినటువంటి గౌరవ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గారికి, అదేవిధంగా ప్రభుత్వ పక్షాన గౌరవ ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ సంస్కృతికి సాంప్రదాయానికి అద్దం పట్టే ఈ ఆషాఢ మాస బోనాల ప్రారంభం సందర్భంగా జంట నగరాల ప్రజలందరికీ కూడా వారి పక్షాన ప్రభుత్వ పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా ఇక్కడి స్థానిక ప్రజల సహకారం కావాలి. యావత్ తెలంగాణ ఈ బోనాలను వీక్షించడానికి వస్తుంది. దయచేసి జంట నగరాల ప్రజలు ఈ బోనాల కార్యక్రమాన్ని అన్ని రకాలుగా ఈ కార్యక్రమం విజయవంతానికి సహకరించాలని కోరుతూ అందరికి నమస్కారం చెప్తూ తెలియజేసుకుంటాం. ఈ ఆషాఢ మాసంలో కూడా బోనాల పండుగ ఇది ఆనవాయితీ నుంచి వస్తున్నది, మనందరికీ తెలిసిందే. కానీ ఈ సంవత్సరం స్పెషల్గా ఉన్నది. ఎందుకంటే పోయిన 10 సంవత్సరాలు ఏదైతే ప్రభుత్వం ఉండేనో, ప్రభుత్వ పెద్దలు అధినేతలు ఉండరో ఈ రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోనికి ముచ్చిన సంగతి మీ అందరికీ తెలిసిందే. కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈ రాష్ట్రం ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ రాష్ట్ర మంత్రివర్గంలో పనిచేస్తున్న మంత్రులందరికీ, మరి అదేవిధంగా ఎమ్మెల్యేలకు అందరికీ జగదాంబ మాంకాలమ్మ ఆశీర్వాదము, మనోధైర్యాన్ని ఇచ్చి ఈ ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడే విధంగా తల్లి దీవెనలు ఉండాలని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ, మరి అదేవిధంగా ఈ బోనాల పండుగ సందర్భంగా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ఆషాఢ మాసంలో కూడా బోనాల పండుగ ఇది బంగారు బోనం సమర్పించడానికి గాజుల అంజయ్య గారి యొక్క ఆధ్వర్యంలో బోనం తీసుకురావడం జరిగింది. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.